అసలే ఇది వానకాలం. మొన్నటిదానికనైతే జోరుగా వానలు పడ్డాయి. ఓకాన్నైతే రోడ్లే వాగులు లెక్కన మారినాయి అంటే ఇక వాగులు ఎట్లా పొంగిపోయినాయో చెప్పాల్సిన అవసరమే లేదు. గిసోంటి టైంలా పొలగాండ్లకు బడికి సెలవులు వస్తే చాలుల్లా చేపలు పట్టేతందు కానీ లేకపోతే టైం పాస్కు తిరిగేతందు కానీ చెరువులు నదుల పొంట తిరుగుతారు. ఇంగో అందుకే పోయినరో ఏమో కానీ ఈడొక నలుగురు తమ్ముళ్ళు వాగవతల చిక్కుకుపోయినరు. వాగవతల ఆళ్ళున్నారు, వాగివతల ఈళ్ళున్నారు. అవతలున్న పొలగాండ్లు భయపడుతుంటే యువతలున్నోళ్ళు ఏం భయపడకుండ్రా బాబు మేము కాపాడుతాము అంటున్నారు. నడిమిట్లనేమో వాగు జోరుగా పోతున్నది. యువతలున్నోళ్ళు పెద్ద తాడును కట్టి అవతల సైడ్కి ఇసిరేస్తే అవతల దిక్కున్న తమ్ముడు ఇంగో ఇట్లా నడుముకు చుట్టుకొని నీళ్ళ దునుకుతే మెల్లగా బయటకు గుంజిండ్రు. ఓ మెల్లగా తమ్మి మెల్లగా మళ్ళా పడేవు ఇట్లా ఒగలెనక ఒగల్ని అందరిని ఇటుదిక్కుకు తీసుకొచ్చిర్రు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం బుగ్గ చెరువు వాగిది. మరి తమ్ముళ్ళు పోయినాక సడన్ గా వాగుల వరద పెరిగిందో ఏమో గాని అటే ఇరుక్కపోతే ఇంకో గిట్లా కాపాడిరుల్లా. ఇక అట్లనే ఈ అన్నను కూడా చూడుండ్రి. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం తరుణం వాగుల వరద ఒక్కసారి పెరిగింది. అయితే తక్కువనే ఉన్నది కదా నన్నేం చేస్తుంది అనుకున్నాడో ఏమో గాని ఇంకో ఈ లారీ డ్రైవర్ అన్న గిట్లనే ముందుకు పోతే నడిమిట్లకు పోయినాక బండి కూషైంది. అప్పుడు ఈ డ్రైవర్ అన్న బయటకు రాలేక ఆ లారెక్కి కాపాడుర్రి అని అరుస్తే దగ్గరున్నోళ్ళు గిట్లా తాడేసి బయటకు గుంజిర్రు. కానీ చూస్తున్నారు కదా పబ్లిక్, వాగుల దగ్గరికి టైం పాస్ల కోసం పోకుండ్రి, ఎప్పుడు వరద పెరిగి ఇరుక్కపోతారో తెలియదు మళ్ళా.